రైట్గా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లిలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాన్ని కలిశారు పోలీసులు. మావోయిస్టు సెంట్రల్ జోన్ డివిజన్ కమిటీ సెక్రటరీ ఆత్రం లచ్చన్న కుటుంబాన్ని కలిసి ఆప్యాయంగా పలకరించారు. వారి జీవనోపాధి సాగుతున్న తీరు, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, ఇక ఆరోగ్య పనితీరుని అడిగి తెలుసుకున్నారు. తర్వాత లచ్చన్న కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న ఆత్రం లచ్చన్న జనజీవన స్రవంతిలోకి వస్తే వారికి ప్రభుత్వం తరపున అండగా ఉండి సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న రివార్డుని తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉండాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజేందర్, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక ఇల్లు కూడా గవర్నమెంట్ తరఫున శాంక్షన్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఈరోజు పారుపల్లి గ్రామంలో ఆత్రం లచ్చన్న అండర్ గ్రౌండ్ లో ఉన్న మావోయిస్టు అజ్ఞాతంలో ఉన్న వ్యక్తి యొక్క ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదిన గారు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళిద్దరు ఉంటారు ఇక్కడ. సో ఈ రిలేటివ్స్ కి మనము ఆర్థిక సహాయము, అదేవిధంగా కొంత నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇచ్చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ఆత్రం లచ్చన్న ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో, మావోయిస్ట్ అజ్ఞాతంలో ఉన్నారో ఆ వ్యక్తికి అప్పీల్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మీరు వెంటనే ప్రభుత్వానికి లొంగిపోయి మీరు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు వారి రిలేటివ్ అయిన వాళ్ళ వదిన గారు, అన్న కొడుకు వాళ్ళకి రేషన్, నెలకు సరిపడా రేషన్, ఒక బియ్యం బస్తా, అదేవిధంగా నిత్యావసర సరుకులు, తర్వాత తనకు బట్టలు పెట్టడం జరిగింది.